నమస్కారం అండి అందరికీ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు ఏకాదశి అండి. ఈరోజు మంచి రోజు. ఈరోజు అందరు ఎలక్షన్ నామినేషన్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి బీజేపీ తరఫు నుంచి, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు హైదరాబాద్కి. అమ్మవారి టెంపుల్ని దర్శనం చేసుకున్నారు. అలాగే ఇక్కడ మన తమిళనాడులో ఎలక్షన్స్ అవుతున్నాయి. అందరూ వేశారు అక్కడ ఓట్లు. రజనీకాంత్ గారు, మాజీ గవర్నర్ గారు అందరూ ఇలా అవుతున్నాయి. ఇది ఫస్ట్ డే అండి నేను చేయడము. ఎప్పుడైతే నేను హ్యాపీగా ఉంటానో అప్పుడు మాట్లాడడానికి ఫ్రీగా ఉంటుందని కొన్ని ఛానల్స్లో చూశాను నేను. అదే స్టార్ట్ చేద్దామని ఈరోజు నుంచి ఫస్ట్ డే నేను స్టార్ట్ చేస్తున్నాను కమ్యూనికేషన్ స్కిల్స్ అని. ఒక చిన్న టిప్తో పాటు ఒక చిన్న సందేశంతో ఈరోజు న్యూస్ లాగా రోజు మన జరిగే కార్యక్రమం ద్వారా చెప్తూ ఉన్నాను. మెయిన్ ఇప్పుడు వచ్చి సమ్మర్ అండి. సమ్మర్లో చాలామందికి దప్పిక ఎక్కువగా ఉంటుంది. అందుకే కొంచెం వాటర్ మిలను, కొంచెం సబ్జి గింజలు, నిమ్మకాయ రసంలో అవి వేసుకొని తాగడం మంచిది. కొంచెం బెల్లంలో కొన్ని నీళ్ళు పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, దాంట్లో కొన్ని సబ్జి గింజలు యాడ్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడంటే అప్పుడు మీరు తాగడానికి రెడీగా ఉంటుంది. జ్యూస్ జస్ట్ లైక్ చెరుకు రసం లాగా బాగా ఉంటుంది. ఇంకోటి ఇవాళ అందరూ భోజనాలప్పుడు ఇస్తరాకు ప్లేట్ అని ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతున్నారు. అవి అంత హెల్త్కి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తూ ఉన్నారు. అయినా మనకి కంపల్సరీ అంటే రెడీ టు యూస్ లాగా అలవాటు పడిపోయాము మనం. అవే తీసుకొచ్చి అవే యూజ్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనము ట్రెడిషనల్గా ఉండాలి, హెల్త్కి బాగుండాలి అంటే ఆ ప్లేట్లు యూజ్ చేస్తూ వాటిలో అటాకు మనకి దొరుకుతాయి కదండి రెడీమేడ్గా. మార్నింగ్ అవర్స్ వెళ్ళినా, మార్కెట్లో వెళ్ళినా, బిఫోర్ 1 డే బిఫోర్ అయినా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మనకి అరటాకులు బాగా దొరుకుతాయి. అవి తీసుకొచ్చి ఆ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఆర్గానిక్లా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. దీంతోపాటు హెల్త్కి కూడా బాగుంటుంది. మనకి టైం సేవ్ అవుతుంది. ఇలా ప్లాస్టిక్ ప్లేట్లు యూజ్ చేస్తూ మన అవసరాన్ని బట్టి, మన టైం బట్టి, మన బడ్జెట్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఆర్గానిక్గా హెల్త్కి బాగున్నట్టు కూడా ఈ అరటాకు విస్తరాకులు వేసుకొని దాంట్లో భోంచేస్తే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫంక్షన్ నుంచి మనం స్టార్ట్ చేసామనుకోండి, ఇది అలాగే మ్యారేజ్ వరకు కూడా తీసుకెళ్ళచ్చు. ఈ మధ్య కొన్ని టిఫిన్ సెంటర్లో చూసానండి, కొంతమంది వాళ్ళు అలా వేస్తున్నారు, అరటాకులు వేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లో కొన్ని చిన్న టిఫిన్ సెంటర్లు, అలా మామూలు టిఫిన్ సెంటర్లో కూడా ఇదే ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే అంతేనండి. నమస్కారం. థ్యాంక్ యూ.